వెల్కమ్ టు లవ్లీ అనుష ఆఫీషియల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో, ఈ వీడియో దేనికంటే నాకు ఆరతంటే చాలా ఇష్టం. సో, మా మమ్మీకి చేయమని చెప్పాను. ప్రతి సంవత్సరం నా కోసం చేస్తది. ఇప్పుడు లేట్ అయింది చాలానా. సో, బయటికెళ్ళి రావడం వల్ల ఇప్పుడు మా మమ్మీ స్టార్ట్ చేస్తది. సో, వీడియో అన్నది మా మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తా ఇప్పుడు. తిరగకూడదే ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలి. చేస్తున్నాను. ముందు కళాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఈ కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ కప్పు ఒక కప్పు వాటర్ అయితే ఒక కప్పు బియ్యం పిండి వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక చిటికుడు ఉప్పు వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ వంగ చెప్తాం కదా, వంకాయలు కొంచెం తీపుగా ఉండడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం కరగాలి. బెల్లం కరుగుతూ ఉంటది. ఈ పక్క మనం కలయి పెట్టుకోలేదు. నెయ్యి వేసుకొని కిస్మిస్లు కొబ్బరి ముక్కలు దోరగా వేయించుకుందాం. మీలో కూడా ఎంతమందికి ఇష్టం హారతి అంటే? చాలా ఇష్టం. మా మమ్మీ వచ్చేస్తుంది. అంతలోగా అవి ఎగుతూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటో ఇదిగోటండి బెల్లం అంతా కరిగిపోయింది. ఇది కూడా ఏగిపోయేది. గ్యాస్ స్టవ్ కట్టేస్తున్నాను. ఇలాగ పిడ్డి ఏగిపోయిన తర్వాత గిన్నెలో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోటండి ఆ పిండి చేశాను కదా, ఇలాగా ముద్దలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత కొంచెం వేసుకొని ఇంకోటండి ఇలాగా ఉండలే కాదు, ఇలాగా కూడా చేసుకోవచ్చు. నేను రెండు కలిపి చేస్తున్నాను. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఈ పండగనే కాదు, ప్రతి పండగకి, హిందూ పండగలకి మా మమ్మీ ఏవైతే స్పెషల్ ఉంటాయో అవన్నీ చేస్తాది. అంటే స్పెషల్ గా ఉంటాయి కదా, ఉగాదికి ఉగాది పచ్చడి, వినాయక చవితికి హారతి, ఇంకా ఉండ్రాలు అవన్నీ కూడా ఉంటాయి కదా.
ఇంకా నాకు హిందూ పండుగలు అంతగా గుర్తుకు రావట్లేదు. అందుకే చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మేము చేసుకుంటాము. ఎంత క్రిస్టియన్స్ అయినా గూడానా. ఎందుకంటే మాకవి చాలా ఇష్టం. ఇష్టంతో తింటాము ప్రతి ఒక్కటిను. సో, హిందూస్, క్రిస్టియన్స్ అనే కాదు. ప్రతి దేవుడు ఒకటే. నేను అదే నమ్ముతాను. కాకపోతే ఎక్కువ మా దేవుడు మాకిష్టం గాబట్టి ఎవరి దేవుడు ఆళ్ళు చూసుకుంటారనమాట. అదే నమ్ముకుంటారు. సో, నాకు వినాయక చవితి వచ్చినప్పుడు అంటే ప్రత్యేకంగా చేసుకోలేము కదా! పండగలన్నాక ఈరోజు ఇది చేసుకొని తింటే చాలా బావుంటది అని మేము ప్రతి పండగకి చేసుకొని తింటాము. మరి మిగతా వాటికి మిగతా రోజులు చేసుకోలేము కదా! అందుకే మేము ఏ పండగైతే ఆ పండుగ రోజు మాత్రమే చేసుకుంటాము. చేసుకొని చాలా తృప్తిగా తింటాం మేము. కొని ఇప్పుడు పాలేసుకొని, కొంచెం నీళ్ళేసుకొని, సగ్గుబియ్యం ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం ఈ పాలలో యేసుకొని, కొంచెం ఉడకబెట్టుకొని, శనగపప్పు కూడా నానబెట్టాను. ఇప్పుడు వేస్తున్నాను శనగపప్పు కూడా. ఇప్పుడు కొంచెం శనగపప్పు, సగ్గుబియ్యం ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంపిండి ఇందాల ముద్దలోని సగం తీసాను. ఇప్పుడు కొంచెం నీళ్ళేసి ఆ ముద్దలో కొంచెం నీళ్ళేసి ఇలాగా కలిపి ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి. ఇంకోటండి ఇలాగ ఉండలు లేకుండా కలిపేసి ఆ పక్కన పెట్టుకొని ఇటు సైడ్ పాలు మారుతున్నాయి. సగ్గుబియ్యలుగా ఉడికిపోయేవి పాలలో. ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా ఉండ్రాలు. ఉండ్రాలు కూడా ఈ పాలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. అలాగా సిమ్లో 5 నిమిషాలు ఉడకాలి. ఇంకోటండి 5 నిమిషాలు ఇలాగా 5 నిమిషాలు అయ్యింది. చూసారా ఒక ఉండ కూడా ఇరిగిపోలేదు. అలాగా ఉడకాలి. ఉడికిన తర్వాత యాలకుల పౌడర్ అండి ఇది. యాలకుల పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇందాక కలిపి ఉంచాను కదండి బియ్యం పిండి, అది వేసుకోవాలి. గరిటతో కలపకూడదు, అందులో చిరిగిపోయి. ఇందాక వేసుకున్నాం కదండి ఇవి కూడా వేసుకోండి. ఇందాక లేపుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు అవి కూడా వేస్తాను. ఇది బెల్లం పాకం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వడకట్టుకొని ఇందులో వేసుకోవాలండి ఈ బెల్లం పాకం. బెల్లం పాకం కూడా కలిపి వేసుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకోవడం. అంతేనండి, ఆరది అయిపోయింది. మీకు ఎవరికైనా నచ్చితే నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాలాగా ఆర్డర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి.
అనుష కోసం హారతి రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాం పదండి. సో మీరు కూడా ట్రై చేసి మా మమ్మీ ఎలా చేసిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఎలా ఉందో చెప్పండి. బాయ్. ఇంతే మరి వీడియోలో కలుద్దాం.